Good morning to all of you. అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. అది ఎవరు షేర్ చేశారు? మనదేనా? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. సో నా స్క్రీన్ అనేది షేర్ అయిందా లేదా? Yes, sir. ఓకే. ఆల్ రైట్. సి గైస్, మీకు నిన్నటి క్లాస్ లో నేను అంటే మొన్న మీకు 2 రెజ్యూమే షేర్ చేశాను, చూసుకున్నారా? సో రెజ్యూమే మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను, 3 రెజ్యూమే షేర్ చేశాను. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింటర్స్ మనం రెజ్యూమేకి సంబంధించి ఈ రోజు డిస్కస్ చేయాలి. చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, చాలా మంది చేసే మిస్టేక్స్ చెప్తాను చూడండి. అండ్ ఈమెయిల్ అడ్రస్. సో రెజ్యూమేలో ఈమెయిల్ అడ్రస్ కనపడుతుంది మీకు. రెజ్యూమేలో ఈమెయిల్ అడ్రస్ ప్రాపర్ గా మెన్షన్ చేయట్లేదు. క్యాపిటల్స్, స్మాల్స్, ఓకే, అండర్ స్కోర్స్ మధ్య గ్యాప్, డిస్టెన్స్లు. సో ఇలా మీరు ఏంటంటే రెజ్యూమేని గ్యాప్ ఇచ్చి చేస్తున్నారు అన్నమాట. దాని మూలంగా ఏమవుతుంది, ఒక కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఓకే, కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్. ఓకే, సో మాక్సిమం 2 ఫోన్ నెంబర్స్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? 2 ఫోన్ నెంబర్స్, ఇక్కడ ఇంకో ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? 2 ఫోన్ నెంబర్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో అంటే ఏంటి, 2 ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబరు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఏంటిది పోయిందా? ఓకే, ఓకేనా? సో అలాగే మీరు మాక్సిమం ప్రాజెక్ట్ లో అంటే మాక్సిమం ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే కనీసం నవేడేస్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది రెజ్యూమేలో ఉండాలి. 5 years నుంచి 4 years నుంచి 5 years అంటే తొందరగా రెజ్యూమేలో మీకు ప్రాపర్ గా రెజ్యూమేలో మీకు జాబ్ అంటే రెజ్యూమే అనేది తొందరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? షార్ట్ లిస్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మాక్సిమం నవేడేస్ 5 years అండి, మాక్సిమం 5 years. ఓకే, లేదా 4 years మాక్సిమం అంటే తొందరగా షార్ట్ లిస్ట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. అందులో 2 ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉండేలా చూసుకోవాలి. 2 ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి. ఒకటి S/4HANA, రెండోది ECC. సో ఉంటే తొందరగా ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. అలాగే 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్, మొత్తం 4 లేదా 5 ప్రాజెక్ట్స్ అనేవి రెజ్యూమేలో ఉంటే 100% అనేది రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనబడుతుంది. సో మాక్సిమం ఎన్ని ఉండాలి? 4 లేదా 5 ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి. అందులో 2 ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఓకేనా? సో కాబట్టి మొత్తము 4 నుంచి 5 ప్రాజెక్ట్స్ ఉంటే తొందరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని మీకు కాన్ఫిగరేషన్ స్కిల్స్ యాడ్ చేశాను. ఇక్కడ ఇవి యూజ్ చేసుకోవచ్చు మీరు మీ రెజ్యూమేలో. ఇక్కడ నేను ఇచ్చాను కదా అని చెప్పి రెజ్యూమేని ఏం చేస్తున్నారు, కాపీ పేస్ట్ చేసేసుకుంటున్నారు. అంటే ఏం లేదు, దీంట్లో జస్ట్ మీ పేర్లు మార్చుకొని వెళ్ళిపోతున్నారు. దొరికిపోతారు. అర్థమైందా? సో మీరు దీనికి సోర్స్ అని ఉంటుంది, వర్డ్ డాక్యుమెంట్ సోర్స్ అని ఉంటుంది. ఈ రెజ్యూమే వాళ్ళు ఫస్ట్ మీది పిలిచే ముందే, షార్ట్ లిస్ట్ చేసే ముందే దీన్ని సోర్స్ చెక్ చేసుకుంటే ఎక్కడి నుంచి కాపీ చేశారు ఈ రెజ్యూమే అని దొరికిపోతారు. ఇక్కడ మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కాపీ చేసుకొని వేరే దానికి పేస్ట్ చేసుకోవాలి. అంతేగాని ఇందులోనే పేర్లు మార్చుకొని వెళ్ళిపోతే మాత్రం
చాలా కంపెనీస్ ఏంటంటే ఈ రెజ్యూమే అనేది కాపీ రెజ్యూమే అని చెప్పి తొందరగా తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే ఉన్నాయో దాని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫార్మేట్ ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ కాపీ పేస్ట్ ఇందులోనే కాపీ పేస్ట్ లాగా చేయకండి. ఓకేనా? సో ఇవి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు. ఓకే. అండ్ మాక్సిమం రెజ్యూమేలో S4 HANA స్కిల్ సెట్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. S4 HANA స్కిల్ సెట్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. S4 HANAలో న్యూ అసెట్ అకౌంటింగ్ మొత్తం ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్ S4 HANAలో మనం నేర్చుకున్నాం. అలాగే బిజినెస్ పార్ట్నర్ దగ్గర దీంట్లో మనకి 30 నుంచి 40 చేంజెస్ ఉన్నాయి S4 HANAలో. 30 to 40 చేంజెస్ ఓన్లీ S4 HANAలో 30 to 40 చేంజెస్ ఉన్నాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్ మనకి చేంజెస్ ఈసీసీకి S4 HANA చేంజెస్ ఉన్నాయి. అలాగే మనకి మెయిన్ చేంజెస్ వచ్చేటప్పుడు న్యూ అసెట్ అకౌంటింగ్ అప్ టు GL మాడ్యూల్ వరకు GL చేంజెస్ ఉన్నాయి, అవునా కదా? అలాగే మనకి డేటాబేస్ లో చేంజెస్ ఉన్నాయి. అలాగే డేటా మైగ్రేషన్ లో చేంజెస్ ఉన్నాయి. ఓకే. సో దగ్గర మీకు ఒక 20 చేంజెస్ అంటే ఈసీసీ టు S4 HANA చేంజెస్ అంటే ఒక 20 ఆల్ ఏరియాస్ నుంచి ఒక 20 చేంజెస్. అంటే టీ కోడ్స్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ టీ కోడ్ మారింది. ఓకే, ఇలాంటి టీ కోడ్ లెవెల్లో చేంజెస్ ఉన్నాయి. ఓకే. సో మీకు దగ్గర మీకు చాలా చేంజెస్ ఒక 20 నుంచి 30 చేంజెస్ నోటికి వచ్చేసి ఉండాలి. అర్థమైందా? 20 నుంచి 30 చేంజెస్ నోటికి వచ్చేసి ఉండాలి. అర్థమవుతుందా లేదా? ఒక 20 నుంచి 30 చేంజెస్ అనేవి మీకు నోటికి వచ్చేసి ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో న్యూ అసెట్ అకౌంటింగ్, బిజినెస్ పార్ట్నర్, GL చేంజెస్, ఓకే, డేటాబేస్ లో వచ్చిన చేంజెస్, అలాగే డేటా మైగ్రేషన్ చేంజెస్ మనకి వచ్చేసి ఉండాలి. ఓకే. అలాగే మనకి అంటే ఇది కంపల్సరీగా మనం ఇవి ఫోకస్ చేయాలి రెజ్యూమేలో. అర్థమైందా? కన్ఫామ్ గా S4 HANA సంబంధించిన మనకి SAP మెథడాలజీ వర్సెస్ యాక్టివేట్ మెథడాలజీ డిస్కస్ చేసాం. S4 HANA యాక్టివేట్ మెథడాలజీ చెప్పాం కదా. ఈ మెథడాలజీ గురించి మీరు చదవాలి. ఈ మెథడాలజీలో ఏ ఫేజెస్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అని చెప్పి అడుగుతా ఉంటారు ఇంటర్వ్యూలో. అర్థమైందా? అర్థం కావట్లేదా? సో కాబట్టి ఈ ఫేజెస్ గురించి కూడా మీరు చదవాలి. డిస్కవర్ ఫేజ్ ఏంటి, ఎక్స్ప్లోర్ ఫేజ్ ఏంటి, రియలైజ్ ఫేజ్ ఏంటి, ఓకే. సో అలాగే రన్ ఏంటి, ఓకే, ప్రిపేర్ ఏంటి, ఇవన్నీ కూడా ఫేజెస్ ఉన్నాయి కదా. ఫేజెస్ గురించి కంప్లీట్ గా మీరు గ్రిప్ అనేది తెచ్చుకొని అది మీ రెజ్యూమేలో ఉండేలా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఓకే, మీరు ఈ స్కిల్ సెట్ అనేది రెజ్యూమేలో ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. అలాగే అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, ఓకే, ఫిక్స్డ్ అసెట్, GL, TME, IDOC, RISIF, ఇవి EBS, ఈ ఏరియాస్ మ్యాండేటరీ, ఇది రెజ్యూమేలో కనపడాలి. చెప్పండి. GL సంబంధించి GL, అలాగే AP, AR, ఫిక్స్డ్ అసెట్, EBS, అలాగే DME, IDOC, RISIF, ఈ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రెజ్యూమేలో కనపడాలి. కంపల్సరీగా రెజ్యూమేలో ఉండాలి. ఓకే. ఏది పడితే అవి చిన్న చాలా మంది ఏంటంటే తెలుగులో ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. 10,000కి 5,000 చెప్తా ఉంటారు. ఓకే, జాబులు వచ్చినాయి, అవి వచ్చినాయి అని చెప్పి పెడతా ఉన్నారు. ఫేక్. ఓకే, ఎందుకంటే ఆ ట్రైనర్స్ రియల్ టైం కాదు, జాబ్ లో పని చేయట్లేదు అన్నమాట. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకొని చాలా మంది ఇబ్బంది పడి నాకు కాల్ చేస్తున్నారు. ఓకే. సో కాబట్టి మీకు అదే చెప్తున్నా, ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవ్వకండి. ఓకే, అసలు వీడియోస్ కూడా చూడకండి యూట్యూబ్ లో. ఓకే, ఎందుకంటే ఫేక్ అది. వీడియోస్ ని వేరే వీడియోస్ ని కాపీ కొట్టి చెప్తా ఉంటారు, మన వీడియోస్ ని కాపీ కొట్టి చెప్తా ఉంటారు. కాబట్టి అలాంటివి వద్దు. నేను ఎలా చెప్తున్నానో అలా ఫాలో అవ్వండి. ఓకేనా? సో బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ అంటే ప్రతిదీ కూడా ఇక్కడ కవర్ చేసుకుంటూ వచ్చాం మనం. అర్థమైందా? అన్ని కవర్ అవ్వాలి అని చెప్పి. సో క్లయింట్ కి సంబంధించిన డీటెయిల్స్ 100% క్లయింట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీ. క్లయింట్ డీటెయిల్స్ పెట్టాలి ఇక్కడ.
ఏ క్లయింట్ కి ఇంప్లిమెంటేషన్ చేసావు ఆ క్లయింట్ సంబంధించిన ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడే పెట్టేస్తే మనకి చాలా మంచిది. ఇది పెట్టకపోతే అడుగుతాడు, ఏ క్లయింట్ అని అడుగుతాడు. ఆ క్లయింట్ కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ అడుగుతాడు. అర్థమవుతుందా అందరికీ కూడా? క్లయింట్ కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ క్లయింట్ కి సంబంధించిన మ్యాటర్ ఒక 1 or 2 minutes మాట్లాడగలగాలి. అంటే క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ లో పనిచేసావు, ఒక 10 కంపెనీ కోడ్స్, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఓకే, ఒక 5 ప్లాంట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయా, రీటైల్ కంపెనీయా, పబ్లిక్ సెక్టారా, యూటిలిటీసా, ఏంటిది అనేది నీవు పెట్టే క్లయింట్ సంబంధించిన దాని మీద కనీసం ఒక 5 minutes మాట్లాడగలిగే అవగాహన అనేది ఉండాలి. అర్థమవుతుందా లేదా అందరికీ కూడా? క్లయింట్ గురించి మెయిన్, ఓకేనా? సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ప్రాజెక్ట్ లో పనిచేసావు, అర్థమైందా? ప్రాజెక్ట్ లో మనం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పనిచేసాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అన్నావు అనుకో, ఎప్పుడు స్టార్ట్ చేసావు అని అడుగుతాడు. ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే ఎప్పుడు ఎండ్ అయింది, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. అలాగే కట్ ఓవర్ యాక్టివిటీస్ 6 నెలలు, ఓకే, 6 నెలలు కట్ ఓవర్ యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతారు. కొన్నిసార్లు ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు అని కూడా అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు అని అడిగితే ఏదో ఒక నేమ్ చెప్పాలి కదా, ఇంకా చెప్పండి. ప్రాజెక్ట్ మేనేజర్ గురించి కూడా అడుగుతారు, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు, ఓకే. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, మనకి యూట్యూబ్ లో మనకి వీడియోస్ మనం పెట్టాం, సక్సెస్ సీక్రెట్స్. ఇవి చూసే కొన్ని వందల వేల మంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సక్సెస్ అయ్యారు, ఓకే. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సో ఈ లింక్ మనకి ఇంగ్లీష్ ఛానల్లో మనం అడ్వాన్స్డ్ వీడియోస్ పెట్టాం. ఇప్పుడు నేర్చుకున్నది ఓవరాల్ గా నేర్చుకున్నారు. ఇంకొక 30 days ఈ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అనేది నేర్చుకుంటే కన్ఫామ్ గా మీకు ఇది ఇక్కడ పెట్టాను చూడండి, ఓకే, S/4HANA ఫైనాన్స్ కోర్స్ అని చెప్పి పెట్టాను చూడండి. సో ఈ లింక్ మళ్ళీ పంపిస్తున్నా మీకు. ఇందులో ప్లే లిస్ట్ లోకి వెళ్ళాలి, ఓకేనా? కన్ఫామ్ గా జాబ్ గ్యారంటీ. సో ఇందులో ప్లే లిస్ట్ లోకి వెళ్ళండి. సో ఇందులో ప్లే లిస్ట్ లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ 43 వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ లిస్ట్ పెడుతున్నా, ఓకే, ఈ లింక్ కూడా పెడుతున్నా. ఈ 43 వీడియోస్ ఎవరైతే కన్ఫామ్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది 100% వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. దాంట్లో నేను ఎలా మాట్లాడాలి, ఈచ్ టాపిక్ తీసుకొని ఎలా మాట్లాడాలి అనేది కూడా నేను క్లియర్ కట్ గా ప్రతి పాయింట్ చెప్పడం జరిగింది. సో ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇందులో? హౌ మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్? ఎవరు ఫాలో అవుతున్నారు? వీడియోస్ ఎవరు ఫాలో అవుతున్నారు? అలాగే ఈ 43 వీడియోస్ అయిపోయిన తర్వాత వర్క్ షాప్, సో అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది, ఓకే, మాక్ టెస్ట్లు. యూట్యూబ్ లో ఎవరు అన్ని మాక్ టెస్ట్లు మనమే పెట్టాం, అన్ని మాక్ టెస్ట్లు మనమే ఉంటాయి మొత్తం, ఓకే. ఈ మాక్ టెస్ట్లు చూస్తేనే ఈ 43 వీడియోస్, ఈ మాక్ టెస్ట్ చాను ఎస్కే అని కొడితే SAP FICO మాక్ టెస్ట్, చాను ఎస్కే అని కొడితే అన్ని మాక్ టెస్ట్లు మనయే ఉంటాయి మొత్తం, A to Z, ఓకే. సో ప్రతి మాక్ టెస్ట్ మనమే ఇచ్చాం, ప్రతి మాక్ టెస్ట్ మనయే ఉంటాయి. ఇవన్నీ కూడా 100% కొంచెం టఫ్ గా ఉంటాయి. నేను మాక్ టెస్ట్ తీసుకుంటే కంపల్సరీగా టఫ్ గానే తీసుకుంటా, ఓకే. బట్ అంతకంటే ఈజీగా ఉండొచ్చు మీకు ఇంటర్వ్యూలో, అర్థమైందా? ఈ మాక్ టెస్ట్లు చూసి భయపడిపోకూడదు. ఈ మాక్ టెస్ట్లు చాలా టఫ్ గా ఉంటాయి, కానీ బట్ ఈ టఫ్నెస్ మీరు ఫాలో అయితే జాబ్ కన్ఫర్మ్, తిరగలేదు మీకు, ఓకే. ఇక్కడ ప్రతి పాయింట్, ప్రతి మాక్ టెస్ట్ మీకు ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చాం, ఓకేనా? సో కాబట్టి చూసుకొని జాయిన్ అవ్వాలి, చూసుకొని ఇందులో ఉండాలి, ఓకేనా? సో మాక్ టెస్ట్లు అలాగే ఈ 40 వీడియోస్ మీరు కంప్లీట్ చేయాలి. అలాగే మీకు ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్ ఇచ్చేస్తాను లింక్, మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు అడ్మిన్ ఏంటంటే జాబ్ అప్డేట్స్ ని ప్రతిరోజు ఇస్తా ఉంటారు, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు, ఓకేనా? కాబట్టి ఒక ½ an hour లో మీకు ఏంటంటే మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు ఫాలో అవుతున్నారంట, ఓకే. సో మనకి ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ముందు జాబ్ కొట్టండి ఫస్ట్, ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి, అర్థమైందా? ముందు జాబ్ కొట్టండి, ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి. మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, లైఫ్ టైం మెంబర్షిప్. ఎవరికైనా ఇంకా అర్థం కావట్లేదు సార్ కోర్స్ నాకు
నాకు ఇబ్బందిగా ఉంది, మళ్ళీ ఇంకోసారి జాయిన్ అవుతాను అనుకుంటే మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 23వ తారీఖు నుంచి ఆన్లైన్. అర్థమైందా? సో మనకి 23వ తారీఖు నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. అలాగే మనకి డెమోస్ కావాలంటే డెమోస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు స్టేటస్ లో యూట్యూబ్ లో పెడతా ఉంటాం. డెమోస్ లింక్స్ కూడా చెక్ చేసుకుంటా ఉండాలి. సో కాబట్టి ఏంటంటే ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం అన్లిమిటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. అండ్ కోర్స్‌ని ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ ఏమైనా ఉంటే వెంటనే యూట్యూబ్‌లో పెడతా ఉంటాం. సో ఆ అప్డేట్స్ యూట్యూబ్‌లో వచ్చినప్పుడు చూసుకోవాలి మేము. యూట్యూబ్ ఛానెల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతా ఉండాలి. ఎందుకంటే అన్ని అప్డేట్స్ ఉంటా ఉంటాయి. కోర్స్‌కి సంబంధించినవి ఏమైనా పాయింట్స్ కవర్ కాకపోతే అవి కొన్ని కొన్ని పెడతా ఉంటాం. మీరు చూసుకుంటా ఉండాలి. అర్థమవుతుందా? అందరూ కూడా. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటి అంటే ఇది. ఓకేనా? సో ఇవి మీరు తెలుసుకోవాల్సినవి ఫస్ట్ ఫ్యాక్టర్స్. ఓకేనా? సో రెజ్యూమే గురించి మాట్లాడితే క్లయింట్ డీటెయిల్స్ గురించి మనం 100% మాట్లాడాలని చెప్పడం జరిగింది. అలాగే క్లయింట్ సంబంధించి ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ చేసాం, ఎన్ని ప్లాంట్స్ పనిచేసాం, ఒక 10 మినిమం 10 పైన కంపెనీ కోడ్స్ చెప్పండి. ఓకే. యాక్టివేట్ మెథడాలజీ గురించి 100% పడిపోవాలి. ఓకేనా? యాక్టివేట్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ 2 ఒకటే. ఓకేనా? గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ గురించి అడిగినా యాక్టివేట్ మెథడాలజీ చెప్పండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దగ్గర ఇక్కడ మనకి 7 పేజెస్ కనబడుతుంది. ఇంత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ పేజ్ లోనే కనపడాలి. అంతేగాని కొంతమంది చూస్తున్న 4-5 రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ యాడ్ చేసుకుని వెళ్తున్నారు. ఇదిగో ఇంత అడుగుతారేమో అని భయం. 4 రెస్పాన్సిబిలిటీ యాడ్ చేసుకుని వెళ్తున్నారు ఇంటర్వ్యూలకి. అలా వద్దమ్మా. ఓకేనా? సో కనీసం మనకి 7 పేజీల నుంచి 6 పేజీల నుంచి 7 పేజీలు ఉంటే 100% మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితేనే కాల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న పాయింట్లు పెట్టుకోండి, షార్ట్ లిస్ట్ అవుట్ లేసా అనకండి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా కావాలి అనుకుంటే ఇంకా రెజ్యూమేస్ మీకు పంపిస్తాను, సప్లై చేస్తాను. రెజ్యూమేస్ 3 రెజ్యూమేస్ అప్లై చేస్తాను, సరిపోతాయి. ఇంకా కావాలి అనుకుంటే ఇంకా రెజ్యూమేస్ కూడా మీకు సప్లై చేస్తాను. ఓకే. సో అలాగే ఇంటరాక్షన్ గ్రూప్ అనే ఉంటుంది మనకి. కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్. సో ఇందులో ఈ రోజు మీకు లింక్ పంపిస్తాను. ఇందులో మన స్టూడెంట్స్ ప్రజెంటేషన్లు చేస్తూ ఉంటారు. టాపిక్ వైజ్ లిస్ట్ ఇస్తాం అనమాట. సో ఎవరెవరు ఏ టాపిక్ చెప్పాలి, ప్రజెంటేషన్ లిస్ట్, టాపిక్స్ అసైన్మెంట్ చేసి ఇందులో కూడా రియల్ టైం కన్సల్టెంట్స్ ఉన్నారు. ఓకేనా? సో రియల్ టైం కన్సల్టెంట్స్ పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో కూడా. సో మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఎలా మాట్లాడాలి ఏంటి అనే గైడెన్స్ అనేది మీకు ఇక్కడ ఇంటరాక్షన్ గ్రూప్ లో అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఇందులోనే మీకు ఏంటంటే సో మనకి జాబ్ అప్డేట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అర్థమవుతుందా? సో జాబ్ అప్డేట్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ చూసుకోండి. సో ఇవన్నీ ప్రజెంటేషన్స్. ఓకేనా? ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మనకి అప్డేట్స్, జాబ్ అప్డేట్స్, ఓకే, ప్రజెంటేషన్స్, ఓకే, జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ పెడుతున్నారు. ఓకేనా? సో కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడ మీరు అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మీరు చేయాల్సిన పని. ఒక్కొక్కళ్ళు రోజుకి 1 లేదా 2 రోజులకు ఒకసారి అన్న పని 3 రోజులకు ఒక్కసారైనా ఒక్కొక్క టాపిక్ అయినా ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్ చేయకుండా తొందరగా జాబ్ రావాలి అనుకోవడం మూర్ఖత్వం. ప్రజెంటేషన్ చేస్తే మనలో ఉన్న స్టఫ్ అనేది బయటపడుతుంది. తప్పులు ఎక్కడున్నాయో మనకు తెలుస్తుంది. మనల్ని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడే మనం రియల్ టైంలో సక్సెస్ అవుతాం. అంతేగాని ఫస్ట్ మనల్ని కరెక్ట్ చేసుకోకుండా వేరే వాటిని కరెక్ట్ చేసుకోవడం తప్పు. ఫస్ట్ మీరేంటో తెలుసుకోండి. మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం అంటే మీ గురించి మీరు తెలుసుకోండి. ఎక్కడ మీ వీక్‌నెస్ ఎక్కడుంది? అది ప్రజెంటేషనా? అయితే వెంటనే ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేయండి. ఓకే.
సో మీరు ఇప్పుడు నెక్స్ట్ 50 days వరకు కూడా ఎవరు కూడా సో నేను చెప్పిన టాపిక్స్ తప్పిస్తే వేరే ఇతర టాపిక్స్ ప్రాక్టీస్ తగ్గించేయండి. ఎవరైతే FI టు MM ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ చేయాలి. అలాగే SD ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్. ఓకే, అప్ టు EBS వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళు వదిలేసేయండి. ఈ సిస్టమ్ మీద వదిలేసి ఓన్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చామా లేదా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఓకే, అలాగే ఏమైతే టాపిక్స్ లిస్ట్ ప్రిపేర్ చేసి చదవమన్నానో వాటి మీద థియరిటికల్ గా డెప్త్ గా చదవాలి. అండ్ ప్రజెంటేషన్ కూడా హై లెవెల్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అందుకే మనకి ప్రాక్టీస్ కోసమే ఇక్కడ ఇంట్రాక్షన్ చూపించే మీ ప్రాక్టీస్ కోసం ప్రజెంటేషన్ చేస్తానండి, రివ్యూ చేస్తాం. అవి కూడా ఈ ప్రజెంటేషన్స్ కూడా రివ్యూ చేస్తూ ఉంటాం. అర్థమైందా? సో కాబట్టి 100% మీరు ప్రజెంటేషన్ ఇవ్వటానికి ట్రై చేయాలి. ప్రజెంటేషన్ ఇస్తేనే రేపొద్దున జాబ్ అనేది మీ చేతిలో ఉంటది. అర్థమైందా? ఓకే, ఎవ్రీవన్ అండర్స్టాండ్ రైట్? నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సో ఎవరు కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ అయితే 100% క్వాలిఫికేషన్స్ చివరిలో యాడ్ చేసుకోండి, అంతేగాని ఫస్ట్ లోనే యాడ్ చేసుకోవద్దు. క్వాలిఫికేషన్స్ ఫస్ట్ లో యాడ్ చేసుకోబాకండి, చివరిలో యాడ్ చేసుకోండి. ఒకవేళ ప్రొఫెషనల్ స్కిల్స్ ఉంటే, అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే CA, CMA, ఓకే, B స్కూల్స్ లో చదివిన వాళ్ళు ఉంటారు కొంతమంది, MBA Tier 1 Tier 2 B స్కూల్స్ లో. అలాంటి చదివిన వాళ్ళు క్వాలిఫికేషన్ ముందు యాడ్ చేసుకోండి. ఒకవేళ అలాంటి క్వాలిఫికేషన్ లేకపోతే చివరిలో మీ ప్రొఫైల్లో క్వాలిఫికేషన్ అని చెప్పి చివరిలో యాడ్ చేసుకోండి. ఫస్ట్ లో మీరు ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4+5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా మాట్లాడాలి? ఓకే, మై నేమ్ ఇస్ Chani SK. I have overall 5+ years of experience in S/4HANA and ECC. Currently I'm working with the Capgemini and my client is XYZ. Okay, and my roles and responsibilities are including అని చెప్పి ఇక్కడ ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ చేయండి. అర్థమైందా? ఏ ప్రాజెక్ట్స్ లో ఏమేమి ప్రాజెక్ట్స్ పనిచేశారో అని. సో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ దగ్గరే చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కనీసం 1 minute అయినా మాట్లాడాలి. కనీసం 1 minute చెప్పుకుంటా వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఆపుతాడు. అర్థమైందా? కనీసం 1 minute అయినా మాట్లాడాలి. రెజ్యూమేలో తెలియని పాయింట్స్ ని పెట్టుకొని వెళ్తా ఉంటారు. ఇప్పుడు ఆ పాయింట్ ఏదో తెలియదు, అది పెట్టుకొని వెళ్ళావు, కాపీ దొరికింది పేస్ట్ చేస్తావు. వద్దలాగా రెజ్యూమేలో తెలియని పాయింట్ అనేది యాడ్ చేయకండి. రెజ్యూమేలో తెలియని పాయింట్ అనేది ఉండకూడదు, అన్ని తెలిసిన పాయింట్లే ఉండాలి. రెజ్యూమేలో నుంచి 60% క్వశ్చన్స్ వస్తాయి. సో రెజ్యూమేలో నుంచి మాక్సిమం 60% క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి రెజ్యూమే అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. రెజ్యూమేలో పెట్టే తెలియని పాయింట్ ని మనం అక్కడి నుంచి తీసేసి తెలిసిన పాయింట్ గురించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమేలో నువ్వు 10 పాయింట్లు పెడితే 10 పాయింట్ల మీద ఒక్కొక్క పాయింట్ మీద ఫస్ట్ మనం చదవాలి. ఈ పాయింట్ పెడితే ఆ పాయింట్ గురించి అడుగుతాడు ఇంటర్వ్యూలో. అర్థమైందా? రెజ్యూమేలో పాయింట్ పెట్టావు, బాగానే ఉంది, దాని గురించి అడిగినప్పుడు చెప్పలేకపోయావు, ఉపయోగం ఉంది. కాబట్టి ఫస్ట్ రెజ్యూమేలో ప్రతి పాయింట్ మీద కనీసం 2 నుంచి 3 నిమిషాలు మాట్లాడగలిగే పొటెన్షియల్ ని డెవలప్ చేసుకోండి. ఏ టాపిక్ మీద అడిగినా కనీసం 2 నుంచి 3 నిమిషాలు మాట్లాడగలిగితే జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఆఫర్ లెటర్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు, తిరిగేలేదు. అర్థమైందా? ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ చూడటము, రివ్యూ చేయటము ఇవన్నీ మానేసేయండి. నేను ఏమైతే స్ట్రాటజీస్ చెప్పానో ఆ స్ట్రాటజీని బిలీవ్ చేయండి, 100% జాబ్ అనేది మీ చేతిలో ఉంది. ఓకే, నేను చెప్పిన 43 వీడియోస్ మాక్ టెస్ట్ వీడియోస్ అట్లీస్ట్ 10 మాక్ టెస్ట్ వీడియోస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ 43+ వీడియోస్ ని చదివేస్తే, అలాగే ఇంటర్వ్యూ మెటీరియల్ చదువుకుంటే జాబ్ కన్ఫర్మ్. తిరగలేదు. అలా అని చెప్పి అన్ని చూసుకుంటా వెళ్తాను, అన్ని చూసుకొని నెత్తి మీద చేసుకుంటానంటే ఏ జాబ్ రాదు. ముందు అన్ని చేసామన్నా నమ్మేవాడు ఉండాలి కదా. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కి మొత్తం CEO మొత్తం పెట్టేసో, FI మొత్తం పెట్టేసో అన్ని చేశానంటే నమ్మాలి కదా ఫస్ట్. ముందు వాడికే వచ్చి ఉండదు ఇంటర్వ్యూ అన్ని. అర్థమైందా? సో కాబట్టి
సో ప్రాపర్ గా మీరు థింక్ చేసి 100% జాబ్ అనేది కొట్టేయాలి. ఇక్కడ నుంచి మీ మైండ్ సెట్ అనేది ఓన్లీ జాబ్. ప్రాజెక్ట్ చేతిలో ఉంటే అయ్యే వస్తాయి, డబ్బులు చేతిలో ఉంటే అయ్యే వస్తాయి, అవునా కదా? నెలకి ₹1,00,000 జాబ్ చేతిలో పడుతుంది, మనకి శాలరీ పడుతుంది అంటే ఆటోమేటిక్ గా అన్ని తెలివితేటలు కొట్టుకుంటూ వస్తాయి. డబ్బులు లేకే కదా అందరూ ఇక్కడ ఇబ్బంది. నెలకి ₹1,00,000 అకౌంట్ లో పడుతున్నాయి అంటే ఆటోమేటిక్ గా మీకు అన్ని వచ్చేస్తాయి. ఓకే, అంత ఇక్కడ 5 గంటలకు పడాలంటే కష్టపడాలంటే ఇబ్బంది పడుతున్నారు, 10 గంటలు కష్టపడతారు, 20 గంటలు కష్టపడతారు, నిద్ర పోకుండా చేస్తారు. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కనీసం 15 గంటలన్నా కూర్చోవాలి. అందరూ మీ సీనియర్స్ అందరూ 4-5 గంటలే కూర్చుంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా 4-5 గంటలే వాళ్ళతో పాటు కూర్చొని వెళ్ళిపోతే మీకు వాళ్ళకి తేడా ఉంది. అర్థమైందా? వాళ్ళకి ప్రాబ్లం అనాలిసిస్ అన్ని తెలుసు, 10 నిమిషాల్లో చేసేస్తారు. మీకు అక్కడ తెలియదు. మీరు సబ్జెక్ట్ ఇక్కడ ఎలా అయితే నేర్చుకున్నారో అక్కడ అలాగే నేర్చుకోవాలి. కనీసం 15 గంటలు ఇనిషియల్ స్టేజ్ లో 3 నెలల పాటు కూర్చుంటే చేతిలో ప్రాజెక్ట్ ఉంటది, అలాగే మనీ పడతా ఉంటది, అకౌంట్ లో సాలరీస్ పడతా ఉంటాయి, అండ్ గుర్తింపు ఉంటది, అన్ని వచ్చేస్తాయి. రానున్న రోజుల్లో మీరే కీ మెంబర్ అయిపోతారు ప్రాజెక్ట్ కి, తిరిగేలేదు. అది తెలియగలవాడి లక్షణం ఏంటి అంటే ఎప్పుడైనా జాబ్ కొడతాడండి. తెలియగలవాడి లక్షణం ఏంటి, ఎప్పుడు కూడా జాబ్ ఎలా కొట్టాలి అని చెప్పి షార్ట్ కట్ మెథడ్స్ ని ఎన్నుకుంటాడు. ఓకే, తొందరగా జాబ్ కొడితే అవే వస్తుంది మీకు. ప్రాజెక్ట్ చేతిలో పడింది అంటే ఆటోమేటిక్ గా మీకు 100% రియల్ టైమ్ లో సర్వైవ్ అయిపోతారు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఇక్కడ ఎలా అయితే నేర్చుకున్నారో అక్కడ కూడా మీరు అదే విధంగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అర్థమైందా? సో అది దట్స్ ఎనఫ్. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. మనం సో నేను చెప్పాను ఆల్రెడీ టాపిక్స్ 25 టాపిక్స్ లిస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది కదా. ఆ టాపిక్స్ లిస్ట్ మీద మీరు కంప్లీట్ గా ఫోకస్ చేయండి. ఓకే, రెజ్యూమేలో కనీసం ఎన్ని ఉండాలని చెప్పాను ప్రాజెక్ట్స్? 4 నుంచి 5 ప్రాజెక్ట్స్ ఉండాలి. అందులో ఎన్ని ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ S/4HANA 1, ECC 1, ఒక సపోర్ట్ ECC, ఒక సపోర్ట్ S/4HANA. అర్థమైంది కదా అందరికీ కూడా? ప్రాజెక్ట్ సంబంధించి క్లయింట్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా మాట్లాడాలి. క్లయింట్ గురించి అడిగినప్పుడు నోరు తెరిచారనుకోండి ఉపయోగం ఉండదు. ఏ క్లయింట్ దగ్గర పని చేసామంటే ఏం మాట్లాడకపోతే ఉపయోగం ఉంది? ఉపయోగం ఏముంది? సో కాబట్టి క్లయింట్ గురించి 100% మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. క్లయింట్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది కనపడాలి. ఓకే, సో చెప్పేటప్పుడు మాక్సిమం ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి. స్లోగా చెప్తారు చాలా మంది. స్లోగా చెప్తే ఇంకా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తానే ఉంటాడు. ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి, ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెనేషన్ అనేది ఫాస్ట్ గా ఉండాలి. అర్థమైందా? సో ఇంటర్వ్యూ వరకు ఆలోచించి అంత టైం మీరు ఇచ్చారనుకోండి ఇంకా అయిపోయినట్టే. మన టైం అయిపోయినట్టు. ఇంటర్వ్యూ వరకు ఆలోచించి అంత టైం ఇవ్వకూడదు. ఈ ఏరియా గురించి అడిగితే ఆ ఏరియా గురించి టప్పు బుల్లెట్ స్పీడ్ తో చెప్పండి. అప్పుడు ఇంటర్వ్యూ డెఫినెట్ గా ఓకే, ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉంది, బాగా ఫాస్ట్ చెప్తున్నాడని సబ్జెక్ట్ ఉందని ఆ కాన్ఫిడెన్స్ అనేది కనపడుతుంది. చాలా మంది చేసే మిస్టేక్ అన్ని వచ్చి కూడా కాన్ఫిడెన్స్ గా ఉండరు. ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది అక్కడ ల్యాక్ అవుతుంది, మనకి మిస్ అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది డిస్ప్లే చేసే విధానం ఎలా ఉండాలి అంటే హై పిచ్. వచ్చిన టాపిక్ గురించి మాట్లాడితే చాలా హై పిచ్ లో ఉండాలి. ఒకవేళ మీకు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో తెలియపోతే కవరింగ్ కూడా రావాలి. అర్థమైందా? కవర్ చేయడం కూడా రావాలి. ఐ డిడెంట్ కమ్ అక్రాస్ దిస్ సినారియో ఇన్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఏ స్మాల్ బిట్. కొంచెం చెప్పండి, నో ఇష్యూ, నాకు ఉపయోగపడుద్ది అని మాట్లాడితే, ఒబీడియంట్ గా మాట్లాడితే, ఇంటర్వ్యూవర్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే జాబ్ ఇస్తాడు. అంతేగాని ఇంటర్వ్యూవర్ ని క్రాస్ చేయకండి. ఇంటర్వ్యూవర్ ఆపమన్నప్పుడు ఆపేసేయండి. అర్థమైందా? ఇంటర్వ్యూవర్ ని క్రాస్ చేయడం అంటే ఏంటి? ఇంటర్వ్యూవర్ కి మనకి సలహాలు ఇవ్వటము, ఇంటర్వ్యూవర్ కి అడిగినప్పుడు కాదు సార్, ఇది కాదు సార్, ఇది సార్ అని చెప్పి మీరు చెప్పొద్దు. కాకంటే కాకే, పులంటే పులే. ఆ టయానికి మనకి ఇంటర్వ్యూ జాబ్ కావాలి కాబట్టి వాడిని కరెక్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే, అర్థమైందా? సో మాక్సిమం 10 క్వశ్చన్లు అడిగితే 7 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేస్తే ప్రాజెక్ట్ అనేది మీ చేతిలో ఉన్నట్టే. గుర్తుపెట్టుకోండి, ఆఫర్ లెటర్ మీ చేతిలో ఉన్నట్టే.
ఆఫర్ లెటర్ పట్టుకొని వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి మీ మైండ్ సెట్ కంప్లీట్ గా జాబ్ ఎలా కొట్టాలి, పడుకున్నా, నిద్రపోయినా, లేచినా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మీ మైండ్ చుట్టూ తిరగాల్సింది. ఇక్కడి నుంచి ఎంత తొందరగా జాబ్ కొట్టాలి అండ్ ఎంత తొందరగా మన ఎస్ఏపి కన్సల్టెంట్, రియల్ టైం కన్సల్టెంట్ అంటే ఊరికినే అవరు, అదొక కళ, ఒక డ్రీమ్. అది ఓకే కదా, ఈ ఫేక్ గాళ్ళు అందరూ యూట్యూబ్ లోకి వచ్చి తెలుగులో వీడియోలు పెడుతున్నారు. ఓకే, ఆడెవడో జోకర్ గాడు ఆ తెలుగులో మన దగ్గరే నేర్చుకుని అసలు జాబ్ జైలు, ఒక జాబ్ కూడా జైలా, కానీ హై లెవెల్లో మాట్లాడుతూ ఉంటాడు. బట్టదల కనపడుతుందని చెప్పి బట్టదల కూడా దాచుకొని ఏయో కవరింగ్లు చేసుకుంటూ ఉంటాడు. ఓకే, మన వీడియోలో కాపీ కొడతా ఉంటాడు, మనం ఏది చేస్తా చేస్తూ ఉంటాడు. అలాంటి ఫేక్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళకి వాల్యూ ఉండదు బయట. స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత వీడు ఫేక్ అని తెలిసే ట్రైనర్ ఎలా ఉంటుంది, అది పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితుల్లోకి అయోమయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది, జాబులు రాక. అదే అంటున్నా, అందుకే రియల్ టైం అవ్వాలి అనే తపన మీలో కనపడాలి. అర్థమైందా? రియల్ టైం అవ్వాలి అనే తపన, రియల్ టైంలో జాబ్ కొట్టాలి, ఎలాగైనా కొట్టి సర్వైవ్ అవ్వాలి. ఒక 1 ఇయర్ పాటు కొంచెం అటు ఇటు కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే ఇక మీకు 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఈజీగా జాబ్ అనేది పొందేయచ్చు. అదే అబ్రాడ్ లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఫ్రీలాన్సర్ గా కూడా మీరు మార్కెట్ లో రాణించవచ్చు. ఓకే, సో కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. ఎవరికైతే ఇంగ్లీష్ రాదో, చాట్ జీపీటీలు వచ్చేసినాయి, యాప్లు వచ్చేసినాయి, సో మనకి యాప్స్ వచ్చేసినాయి, యాప్స్ తో మాట్లాడుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ తో మాట్లాడుకోండి. కమ్యూనికేషన్ రానోళ్ళు నేర్చుకోండి. మనం అదే అంటున్నా, మనం యుద్ధాన్ని ప్రకటించండి, మనం మనం మన మీద యుద్ధమే మనం ప్రకటించుకోవాలి. మనలో ఉన్న మైనస్లు ఏమైతే ఉన్నాయో వాటి మీద మన యుద్ధం అనేది ప్రకటించాలి. అర్థమైందా? సో మన దగ్గర స్ట్రెంగ్త్ ఉంటే దాన్ని ఇంకా స్ట్రెంగ్త్ కి, ఇంకా కంప్లీట్ గా స్ట్రెంగ్త్ కింద మార్చడానికి ట్రై చేయండి. మన దగ్గర వీక్నెస్ ఉంటే ఆ వీక్నెస్ ని ఇమీడియట్ గా ఈ రోజు నుంచే కూర్చొని, ఆ వీక్నెస్ ప్రెజెంటేషన్ అయితే ప్రెజెంటేషన్, ఆ వీక్నెస్ కాన్ఫిగరేషన్ అయితే కాన్ఫిగరేషన్, ఆ వీక్నెస్ ఏ ఏరియాలో ఉంది అన్నది మీకే తెలుసు. ఆ వీక్నెస్ ఏంటన్న, ఆ వీక్నెస్ ని ఈ రోజే కంప్లీట్ చేసి నల్లిఫై చేసేదాకా వదిలిపెట్టకండి. అండ్ రెజ్యూమే లో పెట్టే ప్రతి పాయింట్ మీద కమాండ్ ఉండాలి. 100% మనం కమాండ్ ఉంటేనే ఆ రెజ్యూమే పెట్టుకొని వెళ్ళాలి. కమాండ్ లేకుండా రెజ్యూమేలోకి పెట్టుకొని వెళ్ళొద్దు. మాక్ టెస్ట్ వీడియోలని కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే మాక్ టెస్ట్ వీడియోలు చూస్తే మీకు ఎట్లా మాట్లాడాలి, ఇంటర్వ్యూవర్ని ఎట్లా అడుగుతాడు, ఎలాంటి క్వశ్చన్స్ మీద మనం పోరాడాలి ఏంటి అనేది మనకు కంప్లీట్ గా అర్థమవుతుంది. అర్థమైందా? సో కాబట్టి మీరు చేయాల్సిన పని 100% మాక్ టెస్ట్ల మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూర్చొని ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ 45 డేస్ రోజుకి 2 వీడియోలు చొప్పున చూసుకుంటే 25 రోజుల్లో ఆ 45 వీడియోస్, అడ్వాన్స్డ్ వీడియోస్ కంప్లీట్ అయిపోతే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట 40 రోజుల్లో. నెక్స్ట్ 40 నుంచి 50 డేస్ లో జాబ్ కొట్టాలి అనే టార్గెట్ తప్పిస్తే ఇంకేం వద్దు. అండ్ చాలా మందికి ఏంటంటే, నాకు కన్సల్టెంట్ వద్దు సార్, ఈ కన్సల్టెంట్ నేను చేయలేకపోతున్నాను సో అని అనుకున్న వాళ్ళు ఎండ్ యూజర్ జాబ్ ట్రై చేయండి. R2R జాబ్కి వెళ్ళండి, జాబ్ వచ్చేస్తుంది. టీ కోడ్లు, జర్నల్ ఎంట్రీస్, టీ కోడ్స్, జర్నల్ ఎంట్రీ చదువుకోండి చాలు, జాబ్ వచ్చేస్తుంది. R2R, P2P జాబ్స్కి వెళ్ళిపోండి చాలు. జాబ్ రాకపోతే అప్పుడు అడగండి. నాకు ఏదో జాబ్ కావాలి అంటే R2R, P2P జాబ్కి వెళ్ళిపోతే జాబ్ వచ్చేస్తుంది. లేదు నాకు కన్సల్టెంటే కావాలి అనుకుంటే మనకి ఇప్పుడు స్టిల్ వి హావ్ ఆప్షన్. కన్సల్టెంట్ కూడా మనకి ఇంకా ఆప్షన్ ఉంది, తొందరగా జాబ్ కొట్టండి. అర్థమైందా? సర్వైవ్ అవ్వాలి అంటే అది వేరే విషయం. కంపెనీలో సర్వైవ్ అయితే ఏదో రకంగా అవుతారు, కొంచెం సీనియర్ని గట్టిగా పట్టుకొని మంచిగా వాడిని చూసుకుంటే సర్వైవ్ అయిపోతారు, అందులో ఎటువంటి డౌటే లేదు. అందరూ మీకులా వచ్చిన వాళ్ళే మార్కెట్లో. ఓకేనా? సో కాబట్టి మీ మైండ్ సెట్ ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా జాబ్ కొట్టాలి, మార్కెట్లో మనం ఎలా నిలబడాలి, అలాగే మన పేరెంట్స్ ని కాళ్ళు ఎగరేసుకునేలాగా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవునా కదా? సో పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిపోవాలి. ఓకే, పెళ్లి అయిపోయిన వాళ్ళు బిల్డింగ్లు ప్లాన్ చేసుకోవాలి. అంటే సక్సెస్ అవడానికి సక్సెస్ మీట్స్ పెట్టుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి ఎవరైతే ఇలా చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. ఈ స్ట్రాటజీస్ తప్పిస్తే వేరే ఇతర ఏ స్ట్రాటజీస్ మీరు ఫాలో అవద్దు. ఏ స్ట్రాటజీస్ గత లాస్ట్ 7 years నుంచి అప్లై చేసుకుంటా వచ్చాం. కొన్ని వందల వేల మంది మన దగ్గర నేర్చుకొని సక్సెస్ అయ్యారు.
కొంతమంది లీడ్స్ అయిపోయారు, కొంతమంది ప్రాజెక్ట్ మేనేజర్స్ అయిపోయారు, అండ్ వేరే వేరే కంట్రీస్ నుంచి మన వీడియోస్ ని ఫాలో అవుతూ వస్తున్నారు చాలా మంది. కాబట్టి సింపుల్ వేలో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది నా ట్రైనింగ్ అజెండా. నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ని సెటప్ చేసింది స్టూడెంట్స్ ని సక్సెస్ చేయడానికి, కానీ టైం పాస్ చేయడానికి ఇన్స్టిట్యూషన్ అనేది సెటప్ చేయలేదు. సక్సెస్ ఎలా చేయాలి అనేది మనం సీక్రెట్. అందుకే నా ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా సక్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సక్సెస్ అయితే అదే వస్తుంది సబ్జెక్టు. అర్థమైందా? ఒకసారి ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో సక్సెస్ అయ్యాను అనే కాన్ఫిడెన్స్ ఒక్కసారి తగిలితే చాలు. అలా గాలి వీల్చినట్టు ఒకసారి తగిలితే చాలు, ఆటోమేటిక్ గా మీకు సక్సెస్ అనేది పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి సక్సెస్ అవ్వాలి అనే మైండ్ సెట్ తో మాత్రమే ఉండండి అండ్ సక్సెస్ అయిపోతారు. అదే మైండ్ సెట్ తో కంటిన్యూ అవ్వండి. 5 నెలలు కాకపోతే 2 నెలలు, 2 నెలలు కాకపోతే నెల, మాక్సిమం 2 నెలలు అంతే. ఈ 2 నెలల్లో మీరు జాబ్‌లో ఆఫర్ లెటర్ పట్టుకొని మనకు చెప్పండి, ఆఫర్ లెటర్ వచ్చింది సార్, రిలీజ్ అయిందని చెప్పండి చాలు. వి ఆర్ వెరీ హ్యాపీ. మీ సక్సెస్ మా సక్సెస్. ఓకేనా? సో కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఏమైతే ట్రైనింగ్ ఇచ్చామో దట్ సఫిషియంట్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. అండ్ రియల్ టైం వచ్చేటప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం బేసిక్ గా కొన్ని ఏరియాస్ మనం థియరిటికల్ గా చెప్పుకోవాల్సి వచ్చింది. అక్కడ రియల్ టైంలో ప్రాక్టికల్ గా టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్స్ లో మీకు వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా మీకు కాన్ఫిడెన్స్ అనేది డబుల్ అవుతా ఉంది. ఆ టూల్స్ అయితే ఇక్కడ మనం తీసుకొచ్చి పెట్టలేము, అంటే అవాపర్ని తీసుకొచ్చి చూపించలేము. అర్థమైందా? సో కాబట్టి అవన్నీ మీకు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ ఏరియా మీద మాత్రమే వర్క్ ఉంటుంది. ఆ ఏరియాని బాగా చూసుకొని కొంచెం ఫుల్ ఫెజ్ గా జాబ్ కొట్టేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ క్లాస్ ఉంటే నేను చెప్తాను, చార్ట్ లో పెడతాను, జాయిన్ అవ్వండి. ఈ లోపల మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సీ యూ. సార్ ఇంటరాక్షన్ గ్రూప్ కూడా స్టార్ట్ అయినట్టుంది కదా సార్? ఇంటరాక్షన్ గ్రూప్ లో నేను లింక్ పెట్టేస్తాను 10 నిమిషాలు. ఓకే. ఓకేనా? రైట్.